హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ యానిమే హోకాగే వైటీ. ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేసే పర్సన్ అసలు మన డీమన్ కింగ్ అయిన మూజాన్కి నైట్ మేర్గా ఎలా మారాడో మీకు తెలుసా? యోరుయిచి సుగుకుని, ద స్ట్రాంగెస్ట్ స్వర్డ్స్మన్ ఆఫ్ డీమన్ స్లేయర్ హిస్టరీ, సన్ బ్రీతింగ్ ఇంకా అదర్ బ్రీతింగ్ టెక్నిక్స్ని క్రియేట్ చేసిన వాడు. మీరు మాత్రం నెక్స్ట్ వచ్చే 2 డీమన్ స్లేయర్ మూవీస్ కోసం వెయిట్ చేస్తూ మీకు ఎలాంటి స్పాయిలర్స్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ వీడియోని స్కిప్ చేసేయండి మామ. ఆల్మోస్ట్ ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, చాలా మంది డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి కూడా తెలుసు. బట్ నా ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను. లేకపోతే మీరందరూ కలిసి నన్నేసేసుకుంటారు కామెంట్స్ లో, ఎందుకు స్పాయిలర్స్ చెప్పావు బ్రో అని. సో అందుకే ముందు జాగ్రత్త కోసం ముందే చెప్తున్నాను. స్పాయిలర్ అలర్ట్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక స్పాయిలర్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అసలు ఏం జరిగిందో మనం వీడియోలో వెళ్లే కొద్దీ మాట్లాడదాం. ఫస్ట్ యోరుయిచి తన వైఫ్ అయిన యూటాని ఎంతలా లవ్ చేస్తున్నాడో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే మామ, యోరుయిచి పుట్టినప్పటి నుంచి తనని తన ఓన్ ఫ్యామిలీయే యాక్సెప్ట్ చేయలేదు. అలా అని ఫ్యామిలీలో ఉన్న అందరూ కాదు మామ, అందరూ యోరుయిచిని యాక్సెప్ట్ చేయకపోయినా సరే వాళ్ళ అమ్మ మాత్రం యోరుయిచిని చాలా ప్రేమగా చూసుకునేది. అంత ప్రేమించే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మన యోరుయిచి మాంక్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు మామ. మాంక్ అంటే సన్యాసిగా మారదామని నిర్ణయించుకుంటాడు. బికాస్ యోరుయిచి తన లైఫ్ లో పీస్ఫుల్ గా ఉండడానికి ఆ డెసిషన్ అయితే తీసుకుంటాడు. అండ్ మనోడికి అన్ని వాళ్ళ అమ్మే, యోరుయిచి అది తప్ప వేరే దారి లేదనుకుంటాడు. కానీ జీవితం అంటే అన్ని మనం అనుకున్నట్టే జరగదు కదా మామ. అలాగే యోరుయిచి ఫేట్ కూడా చేంజ్ అవ్వుద్ది. మనోడు అన్ని కోల్పోయి అలా నడుస్తూ ఉన్నప్పుడు సేమ్ తన ఏజ్ లో ఉన్న ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. తన పేరు యూటా. ఆ అమ్మాయిని కలిసిన తర్వాత మీలో చాలా మంది మాంగాని కంప్లైంట్ చేసిన వాళ్ళు యోరుయిచి యొక్క ఫేట్ తనని రాంగ్ వేలో తీసుకెళ్ళింది అనుకుంటారు. బట్ యోరుయిచికి తన హార్ట్ కి అదే రైట్ వే. బికాస్ యూటాకి కూడా ఫ్యామిలీ ఉండదు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇల్నెస్ వల్ల చనిపోతారు. యూటా ఒంటరిగా మిగిలిపోద్ది. అప్పటి నుంచి మన యోరుయిచి తనతోనే ఉండడం స్టార్ట్ చేశాడు. అది కూడా వాళ్ళకి 10 years ఏజ్ ఉన్నప్పటి నుంచే. అండ్ మెల్లగా వాళ్ళ మధ్య బాండ్ కూడా చాలా డీప్ గా వెళ్ళిద్ది. అండ్ ఇంకొక 10 years అయితే వాళ్ళు కలిసి ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. మన యోరుయిచికి అవే తన లైఫ్ లో హ్యాపీ ఇయర్స్. బట్ మళ్ళీ ట్రాజెడీ మన యోరుయిచి దగ్గరికి వచ్చేసిద్ది మామ. యూటా ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి బర్త్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మన యోరుయిచి యూటాకి డెలివరీ చేయడం కోసం ఒక మిడ్ వైఫ్ ని తీసుకురావడానికి అయితే వెళ్తాడు. మిడ్ వైఫ్ అంటే వాళ్ళని మంత్రసాని అని అంటారు మామ. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే విలేజెస్ లో డాక్టర్స్ లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు డెలివరీస్ చేస్తారు కదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, వాళ్ళే అనుకోండి. యోరుయిచి ఆ మిడ్ వైఫ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. అండ్ యోరుయిచి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయింది. బికాస్ వచ్చే దారిలో మనోడు ఒకరికి హెల్ప్ చేసి వస్తాడు. యోరుయిచి ఇంటికి వచ్చి చూస్తే షాక్ అయిపోతాడు. ఎందుకంటే మనోడు ఇంటికి వచ్చే లోపు యూటాని అండ్ తన కడుపులో ఉన్న బిడ్డని డీమన్స్ చంపేస్తాయి. అది చూసిన యోరుయిచికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే మనం ఫస్ట్ టైం యోరుయిచి చాలా కోపంగా ఉండడం చూస్తాం. అది కూడా తన ప్రేమ కోసం. తర్వాత దీనికి కారణమైన మూజాన్ని కనిపెట్టి మూజానికి చావు భయం అంటే ఏంటో చూపిస్తాడు. ఆల్మోస్ట్ 75% మూజాన్ని చంపేస్తాడు. ఆ 25% జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. మనందరికీ తెలిసిందే మూజాన్ మామూలుడు కాదు, వాడు డీమన్ కింగ్. ప్రెసెంట్ ఉన్న అందరు హషిరాసు సరిపోరు మూజాన్ పవర్ కి, అంత పవర్ఫుల్ మనోడు. అలాంటి మన యోరుయిచి ఊచకోత కోసి వాడికి చావు భయం అంటే ఏంటో చూపిస్తాడు. ఇంకొకసారి ఎదుటి పడాలంటేనే ఉచ్చ పోసుకుంటేలా చేస్తాడు. కానీ యోరుయిచి మూజాన్ వల్ల తన లవ్ ని కోల్పోయాడు, పుట్టబోయే తన బిడ్డని కోల్పోయాడు. దానికి మూజాన్ ఎలా అయినా అనుభవించాలి అని బ్రీతింగ్ స్టైల్స్ ని క్రియేట్ చేస్తాడు. మూజాన్ ని మన యోరుయిచి ఆల్మోస్ట్ చంపేపోతాడు కదా. చంపేవడం ఏంటి, ఆల్మోస్ట్ 75% అయితే చంపేశాడు. ఇప్పుడు చూసిన మన మూజాన్ జస్ట్ వాడి 25% పవరే వాడిది మొత్తం. కానీ ఆ టైం కి యోరుయిచి దగ్గర నుంచి మూజాన్ ఎలాగోలా తప్పించుకోగలుగుతాడు. మూజాన్ మీద మన యోరుయిచి తన స్వాడ్ తో స్ట్రైక్స్ వేశాక ఆ స్కార్స్ ఎన్ని వందల సంవత్సరాలైనా పోవు మామ. ఆ స్కార్స్ వల్ల మన యోరుయిచి మూజాన్ని అటాక్ చేసే టైం కి టమాయోని బ్రతకమని వదిలేయడం వల్ల ఇప్పుడు మూజాన్ చావుకి అదే కారణమైంది మామ. సో ఇది మామ వీడియో ఇంత షార్ట్ గా ఉన్నా సరే నా వాయిస్ ఓవర్ తో వచ్చిన వీడియో కాబట్టి మీరు ఇంతవరకు చూసారంటే మీకు పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ నాకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూసారు కాబట్టి మీకు వీడియో ఏ మాత్రం నచ్చినా సరే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. Until then, love you all. Bye bye.